ఆదికాండం 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూడబోతున్న విషయాలు ఏంటంటే, బాబేలు యొక్క గోపురం, గర్వం, భాషల విభజన, దేవుని యొక్క ప్రణాళిక మరియు అబ్రహాము పిలుపుకు పునాదిగా మన యొక్క అధ్యాయాన్ని మనం చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రిని దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క అధ్యాయం మనకు 2 ప్రధాన భాగాలుగా మనం విభజించబడుతుంది. అదేంటంటే, మొదటి భాగం అనేది 1 నుంచి 9 వచనాలు మనకు బాబేలు యొక్క గోపురం గురించి, మానవుని యొక్క గర్వం, దేవుని యొక్క వ్యతిరేక తిరుగుబాటు, దేవునికి వ్యతిరేక తిరుగుబాటు, అలాగే భాషల గందరగోళం, ప్రజలందరూ చెదిరిపోవడం అనే విషయాన్ని ఈ యొక్క మొదటి భాగంలో మనం చూడొచ్చు. రెండవ భాగం ఏంటంటే కనుక 10 నుండి 32 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి సేమ్ యొక్క వంశావళి కనిపిస్తుంది. అందులో అబ్రహాము యొక్క కుటుంబ చరిత్ర, అలాగే దేవుని యొక్క విమోచన ప్రణాళికకు పునాది మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేసేది ఏంటంటే, మనిషి తన పేరును గొప్ప చేసుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ దేవుడు తన నామాన్ని మహిమపరచాలని కోరుకుంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కనుక ఈ యొక్క 11వ అధ్యాయం ప్రతి ఒక్క వచనాన్ని మనం అధ్యయనం చేద్దాం. సో మనం ఈ యొక్క మొదటి వచనం మనం చదివినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జలప్రలయం తర్వాత అందరూ ఒకే భాష మాట్లాడేవారు. దేవుడు మనుష్యులు భూమిని నింపాలని ఆజ్ఞాపించాడు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో. కానీ వారు దేవుని ఆజ్ఞను పాటించలేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఐక్యత అనేది మంచి విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యం సెలవుసిన సహోదరులారా, ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం అని. కానీ ఇక్కడ మనకి ఐక్యత అనేది మంచి విషయమే, కానీ అది దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే కనుక అది ఆశీర్వాదకరంగా ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2వ వచనం: వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారుకుండెను. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వచనం మనం చూసినట్లయితే కనుక 2-3 వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ మనకి బాబేలు గోపురం యొక్క నిర్మాణం గురించి వాళ్ళు ఇటుకలను అవి తయారు చేస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ యొక్క 4వ వచనం: మరియు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా. ఇక్కడ గమనించండి, ఈ యొక్క బాబేలు గోపురం యొక్క నిర్మాణం, ప్రజలు సీనారు దేశంలో స్థిరపడ్డారు. వారు ఇలా అనుకున్నారు ఏంటంటే, మనకు ఒక పట్టణమును, ఆకాశంలోకి తాకే గోపురమును కట్టుకుందాం. వారు 3 లక్ష్యాలు పెట్టుకున్నారు. అది ఏంటంటే, మనకు ఒక పట్టణం నిర్మిద్దాం. 2వది ఏంటంటే, ఆకాశాన్ని తాకే గోపురం కడదాం. అలాగే 3వది ఏంటంటే, మనకు పేరు సంపాదించుకుందాం. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక 3 విషయాలు, ఈ 3 లక్ష్యాలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనకు ఒక పట్టణం అనేది నిర్మిద్దాం అని అనుకున్నారు. అంటే గనక దేవుని మీద ఆధారపడకుండా సొంత భద్రతను వెతికారు. 2వది ఏంటంటే, ఆకాశాన్ని తాకే గోపురం కడదాం అనుకున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఇది దేవుని స్థానానికి చేరాలనే గర్వాన్ని మనకు సూచిస్తుంది. 3వది ఏంటంటే కనుక మనం పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. ఇది యొక్క అధ్యాయంలోని ప్రధానమైన పాపం. దేవునికి మహిమ కాదు, తమకు తామే మహిమ సంపాదించుకోవాలనుకున్నారు. దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళ యొక్క గర్వం, అలాగే వాళ్ళ యొక్క స్వబుద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ 2, 3, 4 వచనాల్లో గర్వం అనేది ప్రతి పాపానికి మూలంగా కనిపిస్తుంది. సాతాను యొక్క పతనం అనేది గర్వం వల్ల వచ్చింది. ఆదాము హవ్వ పాపం కూడా దేవునిలా అవ్వాలనే కోరిక వల్ల వచ్చింది. సో ఇక్కడ మనకు గర్వం అనేది చాలా మూలానికి సంబంధించిన పాపం అనేది మనం గ్రహించాలి. అది 5వ వచనం మనం చూసినట్లయితే,
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఇక్కడ యెహోవా ఆ పట్టణమును గోపురమును చూడటానికి దిగి వచ్చారని. ఇది ఒక అందమైన చిత్రణ. మనుషులకు అది ఆకాశాన్ని తాకిన గోపురంలా అనిపించింది, కానీ దేవుడు దాన్ని చూడటానికి దిగి వచ్చాడు. ఇక్కడ మనం ఆత్మీయంగా ఏం అర్థం చేసుకోవాలంటే, మనిషి ఎంత గొప్పవాడినని అనుకున్నా దేవుని ముందు అతడు చిన్నవాడే అనే విషయాన్ని మనం గ్రహించాలి. 6వ వచనం, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ నొందదా. ఇక్కడ దేవుడు ఇలా అన్నాడు, వీరు ఒక ప్రజలు, ఒకే భాష గలవారు. ఇది ఐక్యత తప్పు పట్టడం కాదు, కానీ తప్పు దిశలో ఉన్న ఐక్యతను గురించి హెచ్చరించడం అనే విషయాన్ని మనం గ్రహించాలి. 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. ఇక్కడ 7వ వచనం చూసినట్లయితే వారి భాషను అక్కడ కలవరపరచుదము. ఇక్కడ దేవుడు భాషలను గందరగోళపరిచాడు. ఎందుకంటే ఇక్కడ వారు పాపంలో ఏకమయ్యారు కాబట్టి. దేవుడు వారిని నాశనం చేయలేదు, కానీ వారిని విడదీశాడు. ఇది కూడా కృపే, ఎందుకంటే పాపం మరింత పెరగకుండా అడ్డుకున్నట్లు మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఈ 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే కనుక ప్రజలు భూమంతటా చెదిరిపోయారు. గోపురం నిర్మాణం ఆగిపోయింది. ఆ ప్రదేశానికి బాబేలు అని పేరు వచ్చింది. దాని యొక్క బాబేలు అనే అర్థం ఏంటంటే గందరగోళం. ఇక్కడ దేవుడు నిర్మించిన పనులు ఎంత గొప్పగా ప్రారంభమైనా నిలబడవు. ఎందుకంటే దేవుడు ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఒకవేళ ఇల్లు కట్టకపోతే కనుక దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అటు విధంగానే దేవుని యొక్క ప్రణాళికలో ఒకవేళ ఇల్లు నిర్మించాలని ప్రయత్నిస్తే కనుక అది ఎంత గొప్పదైనా, ఎంత గొప్ప ప్రారంభమైనా అది నిలబడదు. అలాగే ఒక పని అనేది పూర్తవదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఒక 10వ వచనం మనం చూసినట్లయితే కనుక, సేము వంశావళి ఇదే. సేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. సేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి సెలేహును కనెను. అర్పక్షదు సెలేహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెలహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. సెలహు ఎబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎబేరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఎబేరు పెలెగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యును కనెను. పెలెగు రయ్యును కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రాయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రాయు సెరూగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తర్వాత 130 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. గమనించిన ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనకి ఒక 10 నుండి 26 వచనాలు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి సేమ్ యొక్క వంశావళి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి బైబిల్ దృష్టి ప్రపంచమంతా నుండి ఒక కుటుంబం పైకి మారుతుంది. అదేంటంటే సేము, తర్వాత అర్పక్షదు, తర్వాత సెలాహు, ఎబేరు, పెలెగు, రేయు, సెరూగు, నాహూరు, తెరాహు, ఆఖరిగా మనకు వచ్చే పేరు ఏంటంటే కనుక అబ్రహాం.
సో ఇక్కడ ఈ యొక్క 26 వచనం మనం చూసినట్లయితే తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహాము నాహోరును హారానును కనెను. తెరాహు వంశవళి ఇదే. తెరాహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ యొక్క వంశావళి మనకి ముఖ్యమైనది అంటే గనక, ఎందుకంటే దేవుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఒక మనిషిని పిలవబోతూ ఉన్నాడు. ఆ మనిషి ఎవరంటే మన తండ్రి అయిన అబ్రహాం. ఈ యొక్క అబ్రహాం యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే కనుక 27 నుంచి 30 వచనాల్లో మనకు కనిపిస్తుంది. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకొనిది. అబ్రహాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండని ఆమెకు సంతానం అనేది లేదు. ఇక్కడ తెరాహు కుటుంబం మనకు కనిపిస్తుంది. తెరాహుకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. హారాను కుమారుడు లోతు. ఇక్కడ మనకి ఒక బాధాకరమైన విషయం కనిపిస్తుంది. అదేంటంటే అబ్రహాము భార్యకు సారాయికి సంతానం లేని స్త్రీగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు అసాధ్యమైన పరిస్థితులను తన మహిమ కోసం ఉపయోగించుకుంటాడనే విషయాన్ని మనం ఈ యొక్క సారా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే 31వ వచనం మనం చూసినట్లయితే కనుక, సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకి సంతానం ఏమీ లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాహాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకొని కానాను వెలుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారాన్లో మృతి పొందెను. ఇది గమనించిన ప్రియమైన వాళ్ళు, ఇక్కడ తెరాహు కుటుంబం కలిసి ఊరు నుండి బయలుదేరారు. వారి లక్ష్యం కనాను, కానీ వారు హారాను వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు. అక్కడే తెరాహు మరణించినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, చాలా మంది దేవుని పిలుపు వైపు ప్రయాణం ప్రారంభిస్తారు, కానీ మధ్యలోనే ఆగిపోతారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఆగదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాతి అధ్యాయంలో దేవుడు అబ్రహామును వ్యక్తిగతంగా ఎలా పిలిచాడు, తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం ధ్యానిస్తాం. ఈ యొక్క ఆదికాండం ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, గర్వం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఐక్యత అనేది ప్రమాదకరంగా మారుతుంది. దేవుని నామం గొప్పది, మన పేరు కాదు కానీ మనకు కాదు కానీ దేవునికి మహిమ వచ్చే విధంగా మనం చేసే పనులనే ఉండాలి. దేవుడు మానవ ప్రణాళికల కంటే గొప్పవాడనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు గందరగోళంలో కూడా తన ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవుడు చరిత్రను నియంత్రిస్తాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని ఆశ్రయించగలడు. అసాధ్య పరిస్థితులు దేవునికి అడ్డంకి కావు. దేవుని పిలుపుకు సంపూర్ణ విధేయత అనేది చాలా అవసరం. మధ్యలో ఆగిపోకుండా దేవుని మార్గంలో మనం కొనసాగే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రణాళిక తరతరాలకు కొనసాగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. వినయం దేవునికి ఇష్టమైన లక్షణం. ఇక్కడ బాబేలు యొక్క గోపురం వద్ద ఒకే భాష గందరగోళం అయింది. ప్రజలు విడిపోయారు. అటు విధంగానే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. అనేక భాషలు సువార్త ప్రకటించబడింది. అన్ని జాతుల ప్రజలు క్రీస్తులో ఏకమయ్యారు. బాబేలు మనుష్యులను విడదీసింది. యేసుక్రీస్తు అన్ని జాతులను ఒక కుటుంబాలుగా కలిపినట్లు మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే కనుక, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయనే మన సమాధానము. కొన్ని పరిస్థితుల్లో మనకి సమాధానం అనేది మనకు దొరకదు. అది భాషల ద్వారా కానీ, మన జీవితంలో ఎటువంటి కలహముల వల్ల కానీ, లేకపోతే మనుషుల వల్ల వచ్చే ఒక బాధ, శాపం లాంటివి కానీ, మనన్నిటికీ ఉన్న సొల్యూషన్ ఏంటంటే మన తండ్రి అయిన దేవుడే. ఆయనే మనకు సమాధానకర్తగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మన యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక, మన విజయాల కోసం కాకుండా దేవుని యొక్క మహిమ కోసం మనం జీవించాలి. గర్వాన్ని విడిచి వినయంతో మనం ఆయన పట్ల నడవాలి. దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా విధేయత మనం చూపించే వరంగా ఉండాలి. మన యొక్క ప్రణాళికల కంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనం ఉండాలి.
యేసుక్రీస్తు ద్వారా అన్ని జాతుల ప్రజలను మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కైన వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. గడిచిన కాలము సమయం సజీవ కలిగి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఎంతమంది కన్నులు గొప్ప వాళ్ళు మరణించుండగా మాకైతే ఈరోజు నీ యొక్క వీడియో ద్వారా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు. ఈ యొక్క ఆదికాండం 11వ అధ్యాయం ద్వారా గర్వం యొక్క ప్రమాదాన్ని, అలాగే వినయం యొక్క విలువను, నీ మహా ప్రణాళికను మాకు నేర్పించిన విధానం బట్టి నీకే వందనాలు. మా జీవితాలలో మా పేరు కాదు కానీ, మా మహిమ కొరకు కాదు కానీ, నీ నామమునికే మహిమ కలిగే విధంగా మేము నడిచే వారంగా చెయ్యని ప్రవేశయ్య. అబ్రహాము లాగా నీ విధేయతను, నీ పిలుపుకు సంపూర్ణ విధేయత చూపే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. నిత్యం మీరు మేము పొందండి. ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ మీరు దీవించని ఆశ్రయించండి. వాళ్ళకున్న లోటుపాట్లు మీరు తీసివేయండి. నిత్యం మీరు మేము పొందుతారు. నజరేయుడైన యేసుకి సత్పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కనుక రాబోయే అధ్యాయం 12వ అధ్యాయంలో మన అబ్రహాం యొక్క పిలుపు గురించి మనం ధ్యానిద్దాం. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీ బంధుమిత్రులు షేర్ చేయండి. అలాగే దేవుని యొక్క పనిలో జతపారులుగా అవ్వాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.